అందరికీ నమస్కారం. ఇప్పుడే అనుపమ పరమేశ్వరన్ నటించిన మూవీ 'పరద' చూడడం జరిగింది. సినిమా ఎలా ఉందో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, ఒక ఊర్లో లేడీస్ అందరూ పరదాలు వేసుకొని ఉంటారు. వాళ్ళ అమ్మ, నాన్న, తల్లిదండ్రులు, బంధువులు తప్ప వేరే వాళ్ళ దగ్గరికి ముఖం చూపించారు. అటువంటి ఊర్లో ఉన్నటువంటి అనుపమ పరమేశ్వరన్ అనుకోకుండా ఒకరోజు అనుపమ పరమేశ్వరన్ ఒక ప్లేస్ లో ఉంటే, ఆ ప్లేస్ లో పరద గాలికి ఎగిరిపోతుంది. ఆ గాలికి ఎగిరిపోతే ఆ అమ్మాయి ఎవరు చూడలేదు కదా అని ఇంటికి వెళ్తుంది. ఆ అమ్మాయి ఒక అతని లవ్ చేస్తుంటుంది. లవ్ చేసిన అతని ఎంగేజ్మెంట్ అప్పుడు ఆ అమ్మాయి ఫోటో నేషనల్ వైజ్ ఇండియా టుడేలో బుక్ లో పడుతుంది. ఆ బుక్ అన్ఎక్స్పెక్టెడ్ గా అక్కడికి ఎవరో తీసుకొని వస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయిని ఆ ఊళ్ళో వాళ్ళు ఆ పరదా లేకపోతే ఆ ఊళ్ళో ఏం జరుగుతుంది ఏంటి అనేటటువంటిది డైరెక్టర్ బాగా ఎంగేజ్ చేశాడు. అమ్మాయి గ్లామర్ గల్లే కాదు, విలేజ్ గర్ల్ గా కూడా బాగా చేసింది. అనుపమ పరమేశ్వరన్ ఎటువంటి క్యారెక్టర్ అయినా చేయగలదు అనేటటువంటిది ఈ సినిమా నిరూపిస్తుంది. అంతేకాకుండా సంగవి మహేష్ బాబు మూవీలో ఏ విధంగా ఎంటర్టైన్ చేసిందో ఈ మూవీలో కూడా అదే విధంగా ఎంటర్టైన్మెంట్ ప్లస్ సెంటిమెంట్ గా ఉండే క్యారెక్టర్ చేసింది. సంగవి హీరోయిన్ కు మేనత్తగా ప్లస్ హౌస్ వైఫ్ గా ఎలా జస్టిఫికేషన్ చేసింది క్యారెక్టర్ అనేటువంటి డైరెక్టర్ బాగా చూపించారు. ఇంకో అమ్మాయి దర్శన రాజేంద్రన్. ఈ అమ్మాయి క్యారెక్టర్ అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఎంప్లాయ్ గా ఉంటుంది. టాప్ లో ఉండాలని ఆశిస్తుంటుంది. కానీ ఎక్కువ మగవారికే టాప్ ప్లేస్ ఇస్తున్నారు అనే ఫ్రస్ట్రేషన్ లో ఉండేటటువంటి క్యారెక్టర్ ఈ అమ్మాయిది. ఈ అమ్మాయి క్యారెక్టర్ కూడా ఓవరాల్ గా బాగుంది. హీరోయిన్ గా సపోర్టింగ్ గా బాగుంది. నేను తప్పు చేయలేదు అని ఎలా నిరూపించుకుంటుంది అనేటటువంటి చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ హైలైట్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం అక్కడక్కడ కొంచెం చిన్న లాగ్ గా ఉన్నా ఫైనల్ గా క్లైమాక్స్ మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సినిమా అయితే ఓవరాల్ పర్వాలేదు. సినిమా అయితే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. సినిమా అయితే డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.